నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ హెయిర్ ప్యాక్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. అది కూడా ఆయుర్వేదంలో. ఆయుర్వేద వైద్యంలో ఈ హెయిర్ ప్యాక్ వేసుకుంటే మరి వట్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కళ్ళు మంటలున్న వాళ్ళకి, హెడేక్ ఉన్న వాళ్ళకి చాలా చక్కగా రిలీఫ్ వస్తుంది, రిజల్ట్ కనిపిస్తుందట. అంతేకాకుండా గ్రే హెయిర్, వైట్ హెయిర్ బారిన పడకుండా కూడా మనం ఈ ప్యాక్ వేసుకోవచ్చు. మరి ఆ ప్యాక్ ఎలా తయారు చేస్తారు, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ వట్టిగో సమస్య అనేది చాలా వేధించే సమస్య. మనకి నెక్ అంతా పెయిన్ రావడము, స్వెల్లింగ్ రావడము, నెక్ ఇటువైపు తిప్పలేకుండా, అలాగే ఏ పని చేసుకోలేకపోవడము, హెడేక్ అంటే మనం చెప్పక్కర్లేదు, ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేము, అలాగే కళ్ళు ఇచ్చింగ్ రావడం, మంటలు రావడం, ఈ ప్రాబ్లం నుంచి కూడా ఈ ప్యాక్ వేసుకుంటే బయటపడొచ్చంట. మరి ఆ ప్యాక్ ఎలా వేస్తారు, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ దానిలో కలిపి మనకి యూజ్ చేస్తారు అనేది మణిగారు శ్రీ కేరళ ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ దగ్గర మనం ఉన్నాము. మణిగారితో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే మణిగారు. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మా వ్యూవర్స్ అందరూ మీరు చెప్పే హోమ్ రెమెడీస్ కోసం, అలాగే హెల్త్ టిప్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా గ్యాప్ తీసుకున్నారు. మీరు ఇంకా రెగ్యులర్ గా మాకు మంచి మంచి ఆయుర్వేదానికి సంబంధించిన విషయాలన్నీ షేర్ చేసుకోవాలి. తప్పకుండా. ఓకే, మరి ఈ రోజు మంచి హెయిర్ ప్యాక్, అది హెల్త్ పరంగా అండ్ గ్రే హెయిర్, వైట్ హెయిర్ కూడా కంట్రోల్ అవ్వడానికి చెప్తా అన్నారు. ఓకే, మరి ఈ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేశారు మీరు? వట్టివేరు, భృంగరాజ, మళ్ళా గంధకచ్చూరాలు, ఓకే, పెరిగేసి కలిపామమ్మా. ఓకే, అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేశారు. బాగా తలనొప్పి వచ్చింది అనుకోమ్మా, బిళ్ళలాగా పనిచేస్తుంది. అప్పుడప్పుడు ప్యాక్ వేసుకుంటే కొద్దిగా ఆయిల్తో కలిపేసుకుని బాగా వేడి చేసి, ఇబ్బంది పడే కళ్ళు మంటలు అవి వచ్చినాయి అనుకోమ్మా, ఈ తలనొప్పికి, కళ్ళు మంటలకి, ఒట్టిగా ఉంటే, స్పాండిలైటిస్ ఉంటే తగ్గటానికి, ఈ నరాలన్నిటికీ మంచి బలాన్ని ఇస్తుంది. ఓకే, బాగా పనిచేస్తుంది ప్యాక్ వేసుకుంటే. మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మెడిసిన్ తీసుకుంటే ఎంత త్వరగా మనకి రిలీఫ్ వస్తుంది, ఈ ప్యాక్ వల్ల కూడా అంత రిలీఫ్ స్పీడ్ గా వస్తుంది. ఓకే, ఎందుకంటే కూల్ చేసేస్తుంది, మాడంతా బ్రహ్మాండంగా సెట్ అవుద్ది. ఈ వెనకాల ఈ ఒట్టిగా వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారు, ఈ చిన్న మెదడు దగ్గర నుంచి నరాల్లోకి వచ్చి ఇబ్బంది పడిపోతారు. అట్లాంటప్పుడు వేసుకున్నా కూడా ఒక 5-6 ప్యాక్లు వేసుకుంటే సెట్ అయిపోద్దమ్మా. కళ్ళు తిరగటం ఎవ్రీడే వేసుకోవచ్చా? మరి వేసుకోవచ్చు ఎవ్రీడే. ఒక 1 వీక్ అయితే ఈ ప్యాక్ వేసుకుంటే వెంటనే రిలీఫ్ వస్తుంది. ఓకే, మరి ప్యాక్ వేసేద్దామా? ఈ పౌడర్స్ అన్ని కూడా ఆయిల్ తోనే మిక్స్ చేయాలా మణిగారు? కాదమ్మా, పెరుగుతో మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఆయిల్ మసాజ్ చేసుకోవాలి, హెడ్ మసాజ్ కదపాల్సిందే ఖచ్చితంగా. అప్పుడు కదిపిన తర్వాతే మనం ఈ ప్యాక్ వేసుకోవాలి. వేసుకుంటే బాగా పనిచేస్తుంది. వేడి ఉండోళ్ళకి బాగా పనిచేస్తుంది అమ్మా. మంచిగా ఓవర్ హీట్ ఉన్న వాళ్ళకి కూల్ చేస్తుంది, కూల్ చేస్తుంది. వాళ్ళు కంప్యూటర్ దగ్గర బయట తిరుగుతూ ఉంటారు కదా జెంట్స్, ఎక్కువ బాగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా, అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా ఈ ఓవర్ హీట్ ఎక్కువ అవుతుంది మణిగారు, వాళ్ళు కూడా ఈ ప్యాక్ వేసుకోవచ్చా? ఏం చేసినా 9 ఏళ్ళు దాటాలమ్మా. 9 ఇయర్స్ పైబడిన వాళ్ళకి ఈ ప్యాక్ వేసుకోవచ్చు. ప్యాక్ వేస్తే నష్టం ఏం కాదు, కానీ వాళ్ళు మరి ఇది ఎదుర్కోగలుగుతారో లేదో తెలియదు. 9 అనుకో అమ్మా, కొంచెం వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, అప్పుడు వాళ్ళు మన దానిలో ఉంటారు కనుక చేస్తే బాగా పనిచేస్తుంది. వాళ్ళకి పనిచేస్తుంది బాగానే. చదువుకున్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది అమ్మా. వాళ్ళు ఇప్పుడు డిగ్రీలు వేసి చదువుతూ ఉంటారు కదా పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ కి జుట్టు ఊడిపోవడం ఇవన్నీ ఉన్నాయి కదా, దానికి బాగా పనిచేస్తుంది. పవర్ఫుల్ మెడిసిన్ ఇది. బాగా హెయిర్ ఫాల్ ని కూడా కంట్రోల్ చేస్తుందా? బాగా. ఓకే, హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది అందరిలోనే చూస్తున్నాము. మనం కోమ్ చేయక్కర్లేదు, చేయకపోయినా సరే కుచ్చులుగా హెయిర్ అంతా ఊడొచ్చేస్తుంది. అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అవును, వేసుకుంటే అంటే ఒక్కసారి సడన్ గా అయితే రాదు. ఇందులో ఉన్న ప్రాబ్లం అది. అందరూ ఇప్పుడు స్పీడ్ కోరుకుంటారు కదా. అవును, స్లోగా వస్తుంది. ఒక 5-6 ప్యాక్లు వేసుకున్నాక వాళ్ళకి రిజల్ట్ తెలుస్తుంది. జుట్టు కూడా బాగా పెరుగుతుంది, మంచిగా ఉంటుంది, నల్లబడద్ది, వైట్ హెయిర్ తగ్గిస్తుంది, బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అందరిలో ఎక్కువగా గ్రే హెయిర్ ప్రాబ్లం చూస్తున్నాం. గ్రే హెయిర్ నుంచి వెంటనే వైట్ హెయిర్, ఈ ప్రాసెస్ అంతా చాలా స్పీడ్ గా జరిగిపోతుంది. అవునమ్మా, అది వాళ్ళు ఇట్లా ప్యాక్ వేసుకోగలిగితే ఒక
12 వేసుకున్నాక మార్పు వస్తుంది. అంటే లోపల నుంచి రావాలి కదా, అవును. ఇది పైన కాదు కదా, అందుకని 10-12 పడుతుంది ప్యాకులు. అప్పుడు వాళ్ళకి మార్పు అనేది తెలుసుద్ది. ఓకే, ఎలా ఉంది. ఇప్పుడు మీరు డైలీ వేసుకోవచ్చు అని చెప్పన్నారు. ఎవరికైనా టైం కుదిరిన వాళ్ళకి, ఫ్రీ టైం కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉన్న వాళ్ళు వీక్లీ ట్వైస్ అలా వేయించుకొని 12 సిట్టింగ్స్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అమ్మా, వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు టైం పట్టుకొని వచ్చి కరెక్ట్గా హెడ్ మసాజ్ ఇది చేయించారంటే బాగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్యాక్లో మీరు కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి బయట ఎక్కడ దొరుకుతాయి? మెడికల్ షాపుల్లో, ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతాయి అమ్మ. ఇంకా యాడ్ చేసుకో, బృంగరాజా ఇవన్నీ యాడ్ చేయొచ్చు, నీలాకు అన్నీ ఉన్నాయమ్మా. అవన్నీ వైట్గా ఆపుతా కావాలి కదా, అవును, అవన్నీ ఉంటాయి. దొరికితే అవన్నీ కలుపుకొని ప్యాక్ చేసుకోవచ్చు. ఓకే, మనం హెన్నా ఇలాంటివి ఉంది, అది వన్ డే బిఫోర్ గా ప్రిపేర్ చేసి రెడీ చేసుకొని పెట్టుకుంటాం. ఇది అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చా? మన ఇష్టం అమ్మా. అది ఒక వన్ డే ముందు ఒక నైట్ బుక్ పెట్టుకుంటే బాగానే ఉంటది, మనకి వాళ్ళు చెప్పెళ్తారు కనుక. అయితే అది ఏంటంటే అప్పుడప్పుడు చెయ్యాలంటే ఇలా హడావుడిగా కలుపుకొని పెరుగుతో కలపాలి. కొంచెం పెరుగు పుల్లగా ఉండి పెరుగు కలిపితే బాగా పనిచేస్తుంది. ఓకే, ఈ ప్యాక్ హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకోవాలి. ఆరాలమ్మా. ఆరిన తర్వాత కొంచెం కషాయం పెట్టుకుని, త్రిఫలా కషాయము లేకపోతే ఆమ్లా అంటే ఉసిరికాయ కషాయము ఏదో ఒకటి పెట్టుకుని క్లీన్ చేసుకోవాలి. కషాయంతో క్లీన్ చేసుకోవాలి, వాటర్ తో కాదు. ఆ రోజు తలస్నానం ఆపేయాలి. రేపు ప్యాక్ జస్ట్ క్లీన్ చేసుకోవాలి అంతే, హెయిర్ వాష్ ఇప్పుడు కాదు ఆపాలి. ఇదంతా మరి పని చేయాలి కదా, అప్పుడు నెక్స్ట్ డే తలస్నానం చేయాలి అలా. ఓకే, మరి ఈ గ్యాప్ లో 1 డే గ్యాప్ ఉంటుంది, ఈ గ్యాప్ లో హెయిర్ డ్రై అవడం కానీ ఏం ఉండదమ్మా, మంచి స్మూత్నెస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంత టైం పెట్టుకోవాలి మణిగారి ప్యాక్? ఇది 1 అవర్ ఉంచుకుంటే మంచిది, చాలా బాగుంటది. ఆరే వరకు ఉంచుకోవాలి. 1 అవర్ అయినా పర్లేదు, ఇంకెక్కువైనా పర్లేదు. ఓకే, ఇది ఆరిపోయినట్లు మనకి తెలిసిపోతుంది, వెట్టంతా పోతుంది కాబట్టి. అంటే దీని వల్ల నష్టం ఏం లేదు కదమ్మా, అంత మంచి కదా, ఉంచుకోవచ్చు, కాసేపు ఉంచుకోవచ్చు, ఏం కాదు. ఓకే, ఆ తర్వాత మీరు చెప్పే కషాయంతో క్లీన్ చేసుకొని, కషాయం ఏంతో పెట్టామో చెప్తాను. ఓకే, దాంతో క్లీన్ చేసుకుని అట్లా ఉండిపోతే రేపొద్దున తలస్నానం. అదే జుట్టు అంత స్మూత్ గా వస్తుంది, ఏమన్నా నరాల్లో వేడి ఉండ లాగేస్తుంది. తనకి రేపొద్దున మంచి రిజల్ట్ తెలుస్తుంది ప్యాక్ వల్ల. సరే, అయితే మనము కషాయం చూద్దాం తర్వాత. కషాయం ప్రిపేర్ అయింది. దీనిలో త్రిఫలా వేసాం, ఆమ్లా వేసాం, వేసి కషాయం పెట్టాం. దీంతో తల క్లీన్ చేసుకోవాలి. చేసుకుని ఈ రోజు ఆపేసి రేపు తలస్నానం చేయాలి. ఈ రోజు అంతా అలా ఉంచేసేయాలి. ఓకే, ఇప్పుడు ఈ కషాయంతో వాష్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవచ్చు. వాళ్ళకి నచ్చితే దీంతో ఉండిపోవచ్చు. అది చిరాకు మాకు ఎందుకులే అనుకుంటే వేరే వాష్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కషాయంతో వాష్ చేసుకుని ఉంటే మరీ మంచిది. పూర్తిగా చల్లారిన తర్వాత లేదా గోరువెచ్చగా వాష్ చేసుకోవాలి? గోరువెచ్చగా చేసుకుంటాం. ఓకే అండి. న్యాచురల్గా దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఆయుర్వేదం వైద్యం ద్వారా మనకి మంచి హెయిర్ ప్యాక్ చూపించారు మణిగారు. థ్యాంక్ యూ సో మచ్ మణిగారు. మీరు ఇలాంటి విషయాలు ఇంకా మా వ్యూవర్స్ కోసం షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.